కొడతావా నన్ను? ఈ దవడ మీద కూడా కొట్టు. మరి ప్రసంగంలో ఉంది కదా, ఈ దవడ మీద కొట్టు అనేసరికి ఏంట్రా ఇంకా వాగుతున్నావని మళ్ళీ ఈ దవడ మీద కూడా కొట్టేసరికి మొత్తం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపించేసినాయి. అప్పుడు పక్కోళ్ళకి బైబిల్ ఒకసారి ఇలా పట్టుకోండి అని చెప్పి, ఏంట్రా ఏంటి మా దేవుడు ఈ చెంప మీద కొట్టమంటే ఈ చెంప మీద కూడా కొట్టించుకో అని అన్నాడు, కానీ మొత్తం అంతా కొట్టించుకోమని అని చెప్పలేదు. ఇదిగో నా సంగతి అంటే చూసుకుందామని చెప్పి చేత కొట్టేసి మొత్తం కిటికీలోంచి బయటికి ఎండేశాడు. ఇంకా మూడవ మాట, ఎన్ని మాటలు చెప్పాను? ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు, దుఃఖపడు వారు ధన్యులు. మూడవదిగా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులంటే మీకు బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు చెప్తాను అర్థం అవడం కోసం. ప్రభు అయినటువంటి దేవుడు సాక్ష్యం చెప్పాడు, ఆయన కూడా సాక్ష్యం చెప్పాడు. ఆయన సాక్ష్యాలు విన్నారా మీరు ఎప్పుడన్నా? బైబిల్లో చాలా ఉంటాయి. ఒక సాక్ష్యం చెప్తున్నాను, దేవుడు చెప్పిన సాక్ష్యం. నా ఇల్లంతటిలో మోషే నమ్మకమైన వాడు. ఇంకా చెప్తున్నాడు మిక్కిలి సాత్వికుడు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట? మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదువుదాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటున్నారు ఈ మాట? యెహోవా అంటున్నాడు. మోషే భూమి మీద వారందరిలో మిక్కిలి సాత్వికుడు. వినాలి, బాగా వినాలి ఈ మాట, మిస్ అవ్వకూడదు. మోషే గారి కోసం చెప్తాను. మోషే గురించి దేవుడు ఏమంటున్నాడు? సాత్వికుడు అంటే ఏంటో తెలుసా? ఇందాక దీనుడు ఆత్మ సంబంధమైన దీనత్వం గురించి నేర్చుకున్నాం. ఇక్కడ సాత్వికుడు అంటే ఈ లోకంలో భౌతికంగా కూడా సాత్వికత్వాన్ని ప్రదర్శించడం. అంటే మోషే యొక్క చరిత్రను మనం ఒకసారి పరిశీలన చేస్తే, మోషే మహాకోపం. మోషేకి ఎంత కోపమో తెలుసా? ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటుంటే వాళ్ళిద్దరిని విడదీయడానికి వెళ్ళాడు మోషే. మాట వినడం లేదు. వినకపోతుంటే ఒక్కడేశాడు. వేసేసరికి నేల కంటికిపోయాడు. మాట వినడం లేదని ఒక్కటేశాడు, నేల కంటికిపోయాడు. ఇలా చూశాడు, అవతలడు ఇంకొకడు వెళ్ళిపోయాడు. ఈయన చూశాడు, కొన ఊపిరితో ఉన్నాడు. ఇలా చూస్తూ ఉండగానే చచ్చిపోయాడు. చనిపోయాడు. ఈ చనిపోయినటువంటి వ్యక్తిని అక్కడ ఇసుక తీసి ఇలాగని మనిషిని అక్కడ పడుకోబెట్టి ఇసుక అలాగేసేసి భయపడి మోషే వెళ్ళిపోయాడు. మోషే ఎంత కోపమో తెలుసా? కొడితే మొత్తం నేల కంటికి పోయి అంత కోపం. దేవుడేమన్నాడు మోషేని? మిక్కిలి సాత్వికుడు అన్నాడు. ఆశ్చర్యంగా లేదా మీకు? మోషే అంత కోపం, ఎంత కోపమో. మోషే గురించి మరొక మాట చెప్తాను. సీనాయి కొండ ఎక్కాడు మోషే. దేవుడు రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి మోషేకి అన్నాడు, ఇదిగో మోషే కిందకి తీసుకెళ్ళి నువ్వు అని అన్నాడు. రాతి పలకల్ని ఇటు పట్టుకుని కిందకి దిగుతున్నాడు మోషే. సీనాయి కొండ కిందకి దిగేసరికి క్రింద వాళ్ళు ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని, దూడ ఆకారంలో ఉండేటువంటి దాన్ని తయారు చేసుకుని దాని చుట్టూరా చేరి నువ్వే మా దేవుడు అని అంటున్నారు. మోషే కోపం వచ్చేసింది. కోపం వచ్చి అరే మీ భక్తి ఏమైపోయిందిరా అని చెప్పి కోపపడి దేవుడు ఇచ్చిన ఆ రాళ్ళు ఉన్నాయి కదా రాతి పలకలో, అవి నేలనేసి కొట్టేశాడు.
అరే ఇది నాకు దేవుడిచ్చాడు అనే ఆలోచన కోల్పోయి ఆ కోపంలో ఏం చేస్తున్నాడో తెలియలేదు. కోపం వస్తే టీవీలు బద్దలేసిపోతాయి, కోపం వస్తే రిమోట్ కంట్రోల్ బద్దలేసిపోతాయి, అద్దాలు బద్దలేసి, కోపం వస్తే ఏం చేస్తున్నాడో తెలియనంత కోపం ఈ లోకంలో ఉన్న వాళ్ళకి. నాకు కూడా కోపమే, ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కోపమే, ఆ చిన్నోడు ఆడికి కూడా కోపమే. అయితే కోపం ఉన్న మనల్ని దేవుడు అదిమి పట్టి ఆయన మనకు సాత్వికత్వాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. కోపం అంతా ఏమైపోయింది? చచ్చిపోయింది. చాలా సమయాలలో ఇంకా అక్కడక్కడ కనిపిస్తుంది ఆ కోపం చచ్చిపోవాలా ఆ కోపం కూడా. ప్రభు సన్నిధిలో ప్రభు అడుగుతున్నాడు, సాత్వికులు ధన్యులు. చెప్పండి, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అందరినీ తన వాడిగా చేసుకుంటాడు, శత్రువులు లేకుండా చేసుకుంటాడు. ఎక్కడ మనం కోపం ప్రదర్శిస్తామో అక్కడ మనం వారి యొక్క ప్రేమను కోల్పోతాం. దేవునికి స్తోత్రం. ఎక్కడ సాత్వికత్వాన్ని ప్రదర్శిస్తామో అక్కడ మనం చెప్పండి స్వతంత్రించుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులుగా మనం ఉండాలి. ప్రభువైన యేసు అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరంటున్నారో తెలుసా? యేసయ్య అంటున్నాడు ఈ మాట, నేను సాత్వికుడను. నేను ఎంత సాత్వికుడినా మీరు చూశారు కదా. నేను ఎవరిని? పరలోక రాజ్యంలో మహిమ సింహాసనంలో కూర్చున్న వాడిని. అలాంటి వాడిని మీకోసం వచ్చి చెంప మీద కొడితే, చెప్పండి, చెంప మీద కొడితే నేను వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని అడిగాను. అంత సాత్వికుణ్ణి. నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు కలిగిన వాణ్ణి. మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చదవండి. సామెతలు 14:30 తొందరగా చదవాలి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని చెప్పి వ్రాయబడింది. బాగా వినాలి. ఇక్కడ సామెతల గ్రంథం 14వ అధ్యాయము 30వ వచనం ఈ విధంగా వ్రాయబడింది. సాత్వికమైన మనసు శరీరమునకు, అంటే బాడీకి ఆరోగ్యం అంట. మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే, చెప్పండి, గాబరా పడకుండా ఉంటే, కోపపడకుండా ఉంటే, సాత్వికంగా ఉంటే మన ఆరోగ్యానికి హానికరంగా ఉండదు, ఆరోగ్యంగా ఉంటుంది. మన బాడీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది. బైబిల్లో ఉన్న మాట ఇది. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని. అంటే మనం సాత్వికత్వం కాకుండా కోపాన్ని కలిగి ఉంటే ఏమవుతుందంటే ఎముకలకు కూడా కుళ్ళు పడుతుందట. అంటే ఆరోగ్యం క్షీణించిపోద్ది. సాత్వికంగా అంటే చచ్చిపోయిన వాడిగా కొన్ని సందర్భాల్లో మనం ఉండాలి. వాస్తవానికి మీరందరినీ ప్రభువారు అలా చేశాడు నిజంగా. ఒక ఆయన చెప్పారు, పాస్టర్ గారు చెప్పారు, ఇలాగా బైబిల్లో చేతులు పట్టుకుని ఓ బస్సు ఎక్కాడంట. ఒక ఆయన నిలబడి ఉన్నాడంట, కాళ్ళు లాగేస్తున్నాయి, కొద్దిగా ఏదో చోటు దొరికింది, అలా ఆనేడంట. ఆనేసరికి ఆ సీట్లో అంతకు ముందు ఉన్న ఆయన ఇలా గెంటాడట. ఈయనేమో కొద్దిగా ఎలా గెంటుతున్నాడు, ఆయన ఎలా గెంటుతున్నాడు. ఆఖరి గెంటేసరికి కింద పడిపోయేసరికి పాస్టర్ గారికి ఈ బైబిల్ పట్టుకున్న ఆయన కింద పడిపోయాడు. పడిపోయేసరికి
ఈయన అంటున్నాడు, ఏమంటే కొద్దిగా స్థలం ఇవ్వచ్చు కదండి, కొద్దిగా ప్లేస్ ఇవ్వచ్చు కదా, మరీ దారుణంగాను అని అన్నాడు. అవతలకెళ్ళు అని చెప్పి ఇలా మెళ్ళ పెట్టి గెంటేస్తే ఇతను కోపం వచ్చి, ఏంటి గెంటుతున్నావు, గెంటుతున్నావు అని అన్నాడు పాస్టర్ గారు. ఏంటి గెంటుతున్నాను అనడం అంటావేంటి, ఏంటి ఇంకా గెంటుతున్నాను అంటావేంటి, లేచు దవ్వడం మీద ఒకటి కొట్టాడు. ఇది నిజంగా యథార్థంగా జరిగిన విషయం. బైబిల్ అలా పట్టుకున్నాడు కదా, దవడ మీద ఒక్కటి కొట్టేసరికి చుక్కలు కనిపించేసినాయి. కొడతావా నన్ను, ఈ దవడ మీద కూడా కొట్టు. మరి ప్రసంగంలో ఉంది కదా, ఈ దవడ మీద కొట్టు అనేసరికి ఏంట్రా ఇంకా వాగుతున్నావని మళ్ళీ ఈ దవడ మీద కూడా కొట్టేసరికి మొత్తం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కనిపించేసినాయి. అప్పుడు పక్కోళ్ళకి బైబిల్ ఒకసారి ఇలా పట్టుకోండి అని చెప్పి, ఏంట్రా ఏంటి మా దేవుడు ఈ చెంప మీద కొట్టమంటే ఈ చెంప మీద కూడా కొట్టించుకో అని అన్నాడు, కానీ మొత్తం అంతా కొట్టించుకోమని అని చెప్పలేదు. ఇదిగో నా సంగతి అంటే చూసుకుందామని చెప్పి చితక్ కొట్టేసి మొత్తం కిటికీలోంచి బయటికి ఎండేశాడు. సాత్వికత్వం అంటే అలా ఉండదు. మీకు అర్థమైందని నేను చెప్పిన పాయింట్. ఎక్కడి వరకు సాత్వికంగా ఉన్నాడు? ఈ చెంప మీద కొడితే ఈ చెంప మీద కూడా కొట్టమన్నంత వరకు సాత్వికంగా ఉన్నాడు. బైబిల్ పక్కోళ్ళకి ఇచ్చి ఇంకా ప్రదర్శించాడు మనోడు. నేను అంటాను, సాత్వికత్వం కలిగి ఉన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళుగా తయారైపోతాం. ఒక్కొక్కసారి మనకు అన్యాయం చేసిన వారిని కూడా, మనకి చాలా అన్యాయం చేసిన వారిని కూడా మనం క్షమిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సాత్వికత్వం ఎలా ఉంటుందంటే మనం చచ్చిపోయిన వారిగా చేస్తుంది. ఏమని వ్రాయబడింది? మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో ప్రసంగంలో ఏమని వ్రాయబడింది? సాత్వికులు ధన్యులు, భూలోకమును స్వతంత్రించుకుంటారు. అంటే అందరినీ ఆజాత శత్రువుగా ఉంటారంట వాళ్ళు. ఆ తర్వాత నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు.